హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వారం సెకండ్ వారం ఎలిమినేషన్ అప్డేట్ చూసుకుంటే షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరిగింది బిగ్ బాస్ హౌస్ లో. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ అయితే ఈ వారం ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ డేంజర్ జోన్ లో అయితే ఉన్నాడు, కానీ బిగ్ బాస్ సెకండ్ వీక్ లోనే వెళ్ళిపోతాడని ఎవరు ఏ ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తననైతే ఈ వారం ఎలిమినేట్ చేయడం జరిగింది బిగ్ బాస్. శేఖర్ భాష అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యారు. డేంజర్ జోన్ లో మనం చూసుకుంటే ఆదిత్య ఓం, అలాగే పృథ్వీరాజ్, అలాగే శేఖర్ భాష, వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే శేఖర్ భాష మాత్రం కన్ఫామ్ గా ఎవరు ఎలిమినేట్ చెయ్యరు, ఎలిమినేట్ అవ్వడని చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే నమ్మారు ఆడియన్స్ కూడా. చాలా మంది ఆదిత్య ఓం కానీ పృథ్వీరాజ్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు వెళ్ళే ఛాన్స్ ఉందని అనుకున్నారు. బట్ బిగ్ బాస్ మాత్రం షాకింగ్ ఎలిమినేషన్ అయితే చేశారు. శేఖర్ భాష అయితే ఫైనల్ గా ఎలిమినేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకో బిగ్ ట్విస్ట్ అప్డేట్ ఏంటంటే యష్మి అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే నైనికాని, వీళ్ళిద్దరిని చీఫ్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది నాగార్జున గారు. అలాగే మొత్తం బిగ్ బాస్ హౌస్ లో కేవలం 2 క్లాన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకరు చీఫ్ వచ్చేబాటికి నిఖిల్, ఇంకో చీఫ్ వచ్చేబాటికి అభయ్ నవీన్. అభయ్ నవీన్ ఈస్ ద న్యూ చీఫ్ ఆఫ్ ది హౌస్. అండ్ వీరిద్దరు క్లాన్స్ మాత్రమే ప్రెసెంట్ హౌస్ లో అయితే ఉన్నాయి. బిగ్ షాకింగ్ ఎలిమినేషన్ అని చెప్పుకోవచ్చు. మరి దీనిపై మీ యొక్క ఒపీనియన్ కింద తప్పకుండా కమెంట్ చేయండి.